హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే దాదాపు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా పెరిగిందండి. ఇంత ముందులాగా కాదు. అంటే ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అనే ఒక ఆశ కలుగుతుంది. అయితే ఇది ఎంత రిస్క్ అయిన బిజినెస్ అనేది గ్రహించట్లేదు. అంటే రిస్క్ అంటే అనేది చూడండి, ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుందండి. ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది. మీరు జనరల్గా స్టాక్ మార్కెట్ని తీసి పక్కన పెట్టండి, వేరే ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఎంతోమంది సార్ నేను ఈ వ్యాపారంలో నష్టపోయాను సార్, ఈ వ్యాపారంలో నష్టపోయాను. అప్పుడు ఆ వ్యాపారంలో ఎందుకు ఆయన నష్టపోవాలి? అసలు ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఏదో బట్టల షాప్ పెట్టాడు, నష్టపోయాను అన్నాడు. ఏదో జస్ట్ సంథింగ్, ఎన్నో బిజినెస్ ఉందండి. ఐరన్ షాప్ పెట్టాడు, నష్టపోయాడు అని ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు. బట్ స్టాక్ మార్కెట్ మాత్రం పర్టికులర్గా అసలు స్టాక్ మార్కెట్ జోలికే వెళ్ళకూడదు అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు 10% కూడా లేదు. 90% మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వస్తారు, కొన్ని రోజులు ట్రేడ్ చేస్తారు, కొన్ని రోజులు ఉంటారు, వాళ్ళు డబ్బులు కరిగిపోయేదాకా, మళ్ళీ కరిగిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇలా రావటం వెళ్ళటం ఇలా జరుగుతూనే ఉంది. ఇదన్నీ అవేర్నెస్ మనం ఎందుకు తెచ్చుకోవాలంటే, మనం ఇక్కడ అడుగు పెట్టే ముందు మనం వచ్చి ఎడ్యుకేట్ అవ్వాలి, తెలుసుకోవాలి మార్కెట్ అంటే ఏంటి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వండి. ఇది నేను ఎందుకంటే ఇది చాలా గాఢంగా చెప్తున్నాను. ఎంతోమందిని మనం చూస్తున్నాం. అది కాబట్టి ఇది చెప్తూ ఉంటే ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతామండి. ఇది వచ్చి చూడండి, మీ అందరికీ తెలుసు, మనం డిఫరెంట్ టర్మ్స్లో చెప్తాము. బై అబోవ్ చెప్తాము, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటాను, లేదంటే 30% కొనమంటాను. అలా అంటే ఒక్కొక్క స్టాక్ని బట్టి మనం అనలైజ్ చేసి డిఫరెంట్ టైప్స్లో కొనమంటాం. అది ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు టాటా స్టీల్ పెరిగిపోయింది. అయినా కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ టాటా స్టీల్ ఎక్కడి దాకా వెళ్తుంది సార్ అని. టార్గెట్స్ చెప్పేస్తాను, అది ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోండి. టాటా స్టీల్ రీసెంట్గా 169 రూపాయలు ఎంట్రీ జరిగింది. టార్గెట్ వచ్చి అప్సైడ్ టార్గెట్ వచ్చి 186 రూపాయలు, 204 రూపాయలు, 233 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 150 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 150 రూపాయలు. ఇది మీకు అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్డబ్ల్యూ సోలార్. చూడండి, ఎస్డబ్ల్యూ సోలార్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 244 రూపాయలు ఉందండి. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇక్కడ 35% కొనుక్కోండి 244లో. తర్వాత డిప్ అయితే 165 రూపాయల్లో ఒక 35%, తర్వాత 90 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఇప్పుడు 244 ఉంది, కొనుక్కోవచ్చు. అది తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి రేట్ గెయిన్ అండి. రేట్ గెయిన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 610 రూపాయలు ఉంది. ఇది ఇప్పుడు కొనకూడదు. ఇది వచ్చి 685 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 685 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి
రూ. 752 మొదటి టార్గెట్, రూ. 824 రెండో టార్గెట్, రూ. 939 మూడో టార్గెట్. ఇది వచ్చి రేట్ గెయిన్ అండి. ఇది కూడా 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అదేలాగా ఎస్డబ్ల్యూ సోలార్ కూడా 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 32వ వర్క్షాప్, 31 వర్క్షాప్ పూర్తి చేశామండి ఇప్పటికీ మన అకాడమీలో. ఇప్పుడు 32వ వర్క్షాప్ మన గురుప్రసాద్ అకాడమీలో ఇప్పుడు 32వ వర్క్షాప్ జరుగుతున్నాము. కాబట్టి చెన్నైలో నవంబర్ 22, 23 ఐటీసీ వెల్కమ్ హోటల్లో 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి. చూడండి, ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలామంది అడుగుతున్నారు ఈ స్టాకు ఫాలో అవుతూ ఉంది. ఎక్కడ కొనాలి సార్? చూడండి, రూ. 350 ఉంది. ఇక్కడ వద్దు, సరే ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కొనుక్కోండి. రూ. 328లో ఒక 35%, లేదంటే ఒక 50% కూడా కొనుక్కోవచ్చు. తర్వాత రూ. 181లో ఒక 50%, ఈ రెండు ప్రైసెస్లో కొనాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి కొద్దిగా లిమిటెడ్గా ఏదైనా కొద్ది తక్కువలో కూడా కొనిపెట్టుకోవచ్చు. ఎందుకంటే నియర్ ప్రైస్ ఉంది కాబట్టి 350కి 328కి పెద్ద తేడా ఏం లేదు. అది కావాలంటే కూడా ఇక్కడ కూడా పిక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను చెప్తాను వినండి, ఒక ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ నియర్లో రూ. 10 అటు ఇటులో తీసుకోవచ్చండి, తప్పులేదు. ఎందుకంటే ఇవన్నీ బాటమ్ ప్రైసెస్ రైజ్ అయిందంటే 50%, 70% పెరుగుతాయి. మీ అందరికీ తెలుసు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్ అని, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. చూడండి, ఇవన్నీ వచ్చి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేస్తేనే మీరు సక్సెస్ అవ్వగలరు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.